వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. సాధారణంగా టాటా అనే పదం వింటే భారతీయులకి ఎక్కడలేని నమ్మకము, భరోసా లాంటి ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే టాటా అనేది స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా స్వతంత్ర భారతదేశం కాకముందు బ్రిటిష్ ఇండియా కాలం నుంచి కూడా టాటా అనే సంస్థ పనిచేస్తుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులకి కొత్త జీవితాలనిచ్చి వాళ్ళ కుటుంబాలలో వెలుగు నింపిన సంస్థ. అయితే అదే టాటా ఇప్పుడు ఒకేసారి 12,000 మందికి టాటా చెప్పేస్తుంది. ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో టీసీఎస్. సాధారణంగా ఐటీ ఉద్యోగులకి కానీ లేకపోతే కార్పొరేట్ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళకి కానీ టీసీఎస్ అనే పేరు చాలా సుపరిచితం. టీసీఎస్లో జాబ్ దొరకడం అంటే ఒక 2 తరాల కింద లేదంటే గత తరంలో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంటే ఎట్లాంటి ఎమోషన్ ఉండేదో ఇప్పుడు టీసీఎస్ అంటే కూడా అట్లాంటిదే. టీసీఎస్లో జాబ్ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోయినంత సంబరపడిపోతుంటారు. కానీ అటువంటి టీసీఎస్లోంచి 1,200 కాదు 12,000 మందిని ఒకేసారి తీసేశారు. తీసేయడం అంటే చాలా సీరియస్ నిర్ణయం ఇది. పైగా అంటే ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు కూడా ఎవరో మరి కింది స్థాయి వాళ్ళు, ఫ్రెషర్స్గా ఇప్పుడిప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కాదు, సీనియర్స్, అలాగే చాలా రోజుల నుంచి టీసీఎస్తో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ కలిపి 12,000 మందిని తీసేయడం జరిగింది. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అని చాలామంది వాదిస్తున్నారు. దాంట్లో ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇదంతా ఎంతవరకు నిజం? ఇప్పుడు టీసీఎస్ బాటలోనే ఇతర కంపెనీలు కూడా వెళ్ళి ఇంకా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడితే వాట్ నెక్స్ట్, పరిస్థితి ఏంటి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడదాం. ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ప్రధానంగా చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతుందో కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే. ఈ టాటా కంపెనీ వాళ్ళు 12,000 మందిని తీసేశారు కదా, ఇది హఠాత్ పరిణామమా లేకపోతే ఎక్స్పెక్టెడ్ థింగ్? అయితే ఏంటంటే మన ఈగో యాక్సెప్ట్ చేయదు. కానీ గత కొన్ని నెలల నుంచి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఈవెన్ నేను కూడా చాలా వీడియోల్లో చెప్పాను. నేను ఏఐ వచ్చిన తర్వాత ఈ రొటీన్గా ఇంజనీరింగ్ అనేది అంటే ఫిజికల్ సైన్స్లో చాలా తక్కువ ఫ్యాక్టర్స్ని పట్టుకుని చేసేటువంటిది, ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండవు. అది మెకానికల్లీ జరుగుతుంటాయి. ఏ ఇంజనీరింగ్లో అయినా సరే వర్క్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అటువంటి మెకానికల్లీ చేసే వాటికి మనుషుల అవసరం తగ్గిపోతుంది, మెషిన్ చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము ఒక డై తయారు చేసి దాంతోనే పాత్రలు తయారు చేయాలనుకుంటే పూర్వపు రోజుల్లో ప్రతి దాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా డై తయారు చేసి మూసపోసి కొట్టేస్తూ ఉంటారు. అలా అలా ఎప్పుడైతే అది వచ్చిందో ఆ తయారు చేసే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏమైందంటే ఏఐ వచ్చిన తర్వాత మీరు ఇంత గుడ్డిగా ఐటీ అని లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో జాబ్స్ అనుకుని మీరు లక్షలు అప్పులు చేసేసి బ్యాంకులు లోన్లు తీసుకుని అమెరికా వెళ్ళిపోయి, ఆస్ట్రేలియా వెళ్ళిపోయాం, లేకపోతే ఇక్కడే పెద్ద పెద్ద కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్లలో చదివి తర్వాత ఇంకోటి ఏదో కోర్స్ అని చేసినట్లయితే మీకు భవిష్యత్తు కష్టం అవుతుంది అనేది హెచ్చరిస్తూనే ఉన్నాను. నేను హెచ్చరిస్తున్నా, అనేక మంది హెచ్చరిస్తున్నారు. స్టిల్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఆ ఫీల్డ్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, లేదు టెక్నాలజీస్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి, టెక్నాలజీస్ అప్డేట్ అవటం ఒకటే మార్గము, ఎప్పుడూ ఉండదు కదా. టెక్నాలజీ అప్డేట్ అవటం డిఫరెంట్, ట్రాన్సిషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనకి టైప్ మిషన్ ఉంది. టైప్ మిషన్ మీ చిన్నప్పుడు కూడా తెలుసుంటుంది. టైప్, లోయరు, హయ్యరు, షార్ట్ హ్యాండ్ వస్తే విపరీతమైనటువంటి డిమాండ్ ఉండేది. ఆ టైప్ మిషన్, ఆ ఇన్స్టిట్యూట్ అనేది కిటకిటలాడుతూ ఉండేది. పూర్వపు రోజుల్లో ఆ లవ్ స్టోరీలు అని అక్కడే ఉండే, సినిమాల్లో కూడా ఆ ఫీమేల్ మేల్ లవ్ స్టోరీస్ కూడా అవే ఉండేవి. అంతా ఆ మోడర్న్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు టైప్ చేసేవాళ్ళు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాడు. అది మెల్లగా టైప్ మిషన్ అప్డేట్ అవటం కాదు, మారిపోయి కంప్యూటర్స్లోకి వచ్చేసి ఇప్పుడు టైప్ మిషన్ యొక్క అవసరం లేదు. కాబట్టి ఆ టైప్ నేర్చుకోవటం అనే స్కిల్ ఏదైతే ఉందో దాని ఆధారంగా వచ్చే జాబ్స్ అనేవి ఉండవు. ఓకే. అంతేకాకుండా 100 మంది టైపిస్టులు అవసరమైన దగ్గర ఒకరిద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతోనే మొత్తం అయిపోతుంది. ఓవరాల్గా కంప్యూటర్ అంటే వీళ్ళ వాదన ఏంటి అని అంటే ఏఐ వస్తే జాబ్స్ పెరుగుతాయి. నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన వాళ్ళ అవసరం పెరుగుతుంది. అయితే టైప్ మిషన్ వచ్చిన తర్వాత కంప్యూటర్ జాబ్స్ పెరిగినాయి. ఎన్ని పెరిగినాయి, ఎన్ని పోయినాయి?
టైప్ రైటింగ్లో స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ పోయినట్టే. కంప్యూటర్ స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం జాబ్స్ వస్తాయి. అండ్ ఓవరాల్గా కంపారిటివ్లీ 100 జాబ్స్ పోతే ఒక 2 జాబ్స్ వస్తాయి, 3 జాబ్స్ వస్తాయి. అవును. అట్లాగే ఏఐ వచ్చిన వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. లాస్ట్ 2 years కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన వాళ్ళ అవసరం పెరిగింది. లాస్ట్ 2 yearsలో ఒక 2% ఉండేది, ఇప్పుడు 10%కి అయింది అనుకుందాం. కానీ లే ఆఫ్లు ఎన్ని జరుగుతున్నాయి అంటే దాంతో పోలిస్తే 10 times ఎక్కువ ఉంటాయి. ఓకే. ఒక 100 మంది జాబ్స్ పోతే ఒకరిద్దరు ఏఐ ఆపరేటర్లు అవసరం పడతారు. సో ఇది మొదటి నుంచి హెచ్చరిస్తున్నాము. కానీ చాలామందికి ఏంటంటే ఎన్నో వచ్చినాయి, మారిపోతుంది. సాఫ్ట్వేర్ ఎవ్రీ 2 yearsకి అప్డేట్ అవుతుంటుంది కదా, 1 year కూడా అప్డేట్ అవుతుంది. కొత్త టెక్నాలజీస్ వస్తాయి. మన చిన్నప్పుడు ఆటోడెస్క్ ఉండేది, అది క్రమంగా మారింది. 3D యానిమేషన్, 3D మ్యాక్స్ అని ఇంకా రకరకాల బోర్డు అని వచ్చినాయి. యాహూ మెసెంజర్ వాడేవాళ్ళు, ఇప్పుడు అది యాహూ కనిపించట్లేదు. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా వాట్సాప్లో వచ్చేసినాయి, కొత్త అన్నీ వచ్చేసినాయి. ఇలా మారిపోతూ ఉంది కదా. ఇది అప్డేట్ అవటమే అనుకుంటున్నారు, కానీ ఆ మారిపోవటం వేరు. అది ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకో సాఫ్ట్వేర్ కాదు. ఇది అట్లా కాదు, మొత్తం సిస్టమే మారిపోతుంది, మార్చేస్తుంది. ఏఐ అనేది ఒక మాన్యువల్గా చేసేదాని నుంచి మిషన్కి ఎట్లాగైతే ట్రాన్సిషన్ అయిందో ఆ విధంగా. ఉదాహరణకు ఒక వడ్రంగి ఉన్నాడు, కార్పెంటర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఒక 100 మంది పనిచేస్తున్నారు. ఆ 100 మందిలో ఒక 10 మంది కేవలం రంపం పెట్టి దాన్ని కోస్తూ ఉంటారు, ముక్కలు చేస్తూ ఉంటారు. మాన్యువల్గా రంపం పెట్టి కోస్తూ ఉంటారు. ఆ 10 మందిలో 2 ఆ కోయటంలో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉంది. ఒక 5గురికి యావరేజ్ లెవెల్లో మోడరేట్గా ఉంది వాళ్ళకి నాలెడ్జ్. 3 ఎంట్రీ లెవెల్లో ఉన్నారు, కొట్టుకుపోతూ ఉన్నారు. ఏదో బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతేనేమో ఏదో ఎంట్రీ లెవెల్ స్కిల్ పెట్టుకుని వచ్చేసేవారు, డబ్బులు పెట్టి ఇంకో రకంగా వచ్చేసారు. వాళ్ళతో స్కిల్ లేకపోయినా ప్రాక్సీలు పెట్టి జాయిన్ అయ్యారు, కొట్టుకుపోతున్నారు. ఈ కండిషన్లో ఉన్నప్పుడు సడన్లీ తనతో పాటు చాలామంది ఆ మార్కెట్లో కార్పెంటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. సడన్లీ ఒక మిషన్ వచ్చింది, ఆ మిషన్తో ఆ చెక్కని ఈజీగా ఫాస్ట్గా కట్ చేయటం, యాక్యురేట్గా కూడా కట్ చేస్తుంది. అది తన కాంపిటేటర్స్ వాడుతున్నప్పుడు తక్కువకి ఇచ్చేస్తారు. కాబట్టి ఇతను ఇలాగే మాన్యువల్గా చేపిస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా దాన్ని అప్డేట్ అవ్వాల్సిందే, అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగైతే లెటర్ ప్రెస్ ఉండేది, తర్వాత ఆఫ్సెట్ వచ్చిన తర్వాత ఇంకా నేను లెటర్ ప్రెస్తోనే గుద్దుతాను అంటే కుదరదు కదా. సేమ్ అలాగే ఇది కూడా అన్నమాట. ఇతను అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయినప్పుడు వీళ్ళందరినీ భరించడం కష్టం. అప్డేట్ అయ్యేది ఎందుకు అంటే అప్గ్రేడ్ అయ్యేది కూడా ఖర్చు తగ్గించుకుని తక్కువకి ఇవ్వాలి, ఎందుకంటే కాంపిటేటర్ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇందులో ఏం చేస్తాడు, దాదాపు 8-9 మంది తీసేస్తాడు. కొత్తగా ఒక మిషన్ ఆపరేటర్ జాబ్ క్రియేట్ అయింది, అది చూపిస్తున్నాడు మార్కెట్కి. కొత్తగా నేను జాబ్స్ ఇస్తున్నాను అంటున్నాడు, కానీ ఇక్కడ రంపం కొత్తగా తీస్తాడు. అంటే 8 మంది జాబ్ పోతే ఒకరికి వచ్చింది. ఇందులో ఉన్న వాళ్ళనే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసేయకూడదు? ఒక కంపెనీ తీసేసుకోవడం తన ఇష్టం కదా, కాదు. ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్లు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా పబ్లిక్ ఓన్డ్ ఇవే వస్తాయి. పబ్లిక్దే వాళ్ళ షేర్ క్యాపిటల్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఈ ఇండస్ట్రీలు పెట్టడానికి రకరకాల ప్రామిసెస్ చేసి ప్రభుత్వాలకి లంచాలు ఇచ్చి రూపాయికి 2 రూపాయలకి ఎకరాలు చాలా వేల కోట్ల రూపాయల స్థలాలు ఇది తీసుకున్నారు, ఏంటి భూమి తీసేసుకున్నారు. అలాగే అనేక రాయితీలు పొందుతున్నారు. నిజం చెప్పాలంటే కార్పొరేట్లు పొందిన రాయితీల్లో సగం కూడా ఈ మనం ఉచితాలు అంటున్నాం కదా, అవును, సగాన్ని కూడా ఖర్చు పెట్టుకు. మన దేశంలో ప్రభుత్వం ఎక్కువ పర్సెంటేజ్ రాయితీలు ఇచ్చేది కార్పొరేట్స్కి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాదు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తుంటారు. ఫ్రీగా భూమి ఇస్తుంది, రూపాయికి ఎకరం ఇచ్చింది మొన్న ఆంధ్రాలో. ఎకరం 100 కోట్లు చేసేది రూపాయికి ఇచ్చింది. టీసీఎస్ కూడా ఇచ్చింది కొన్ని. వేరే కంపెనీకి రూపాయికి ఇచ్చింది, టీసీఎస్ 10 రూపాయలకి ఇచ్చినట్టుంది, 10 రెట్లు ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా ఈవెన్ మనము సినిమా స్టూడియోలు చూస్తుంటాం కదా, ఈ జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చినవి, చాలా రూపాయికి 2 రూపాయలకి ఇచ్చినాయి అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి అవన్నీ. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పద్మాలయ స్టూడియోని వాళ్ళ స్టూడియో వేరే ఎక్కడో బోర్డు రన్ అవుతుంది, ఇది అమ్మేసుకుంటారు. ఎక్కడో బోర్డు పెట్టుకుని పద్మాలయ ఉంది అనేటువంటి ఒక బిల్డప్ లీగల్గా ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇలా తీసుకున్న వాళ్ళు సడన్లీ మాకు లాస్ వస్తుంది అని చెప్పి తీసేయటం అనేది చట్ట వ్యతిరేకమైంది, నైతిక వ్యతిరేకమైంది. ఈ దేశానికి నష్టం కల్పించారు. లాభాలు వచ్చినప్పుడేమో విపరీతంగా తీసుకున్నారు, నష్టం వస్తే మాత్రం మాకు సంబంధం లేదని ఈ భూములన్నింటినీ, మా కంపెనీ నష్టం వచ్చిన భూములన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి 1000 కోట్లకు అమ్మేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే ఆ బిజినెస్ అండ్ కార్పొరేట్స్ ఆ కాంటెక్స్ట్ పక్కన పెడితే ఎంప్లాయీస్, మన స్టూడెంట్స్ ఎంప్లాయీస్ కాంటెక్స్లో చూసినట్లయితే
ఇప్పుడు ఈ 9 మంది బయటికెళ్ళిపోయారు. హ్మ్. ఈ 9 మందికి జాబ్ లేదు. ఇది గాక సంవత్సరానికి ఒక 100 మందిని ఈ రంపంగా కోతగాళ్ళని తయారు చేసేటువంటి కాలేజీలున్నాయి ఇక్కడ. అవును. కొత్తగా వస్తున్నారు వాళ్ళు. టాపర్ అని, ఐఐటీ అని, లేకపోతే ఎన్ఐటీలు, క్యాంపస్ సెలక్షన్. క్యాంపస్ సెలక్షన్స్ అని అవని ఇవని వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు, వీళ్ళు మొత్తం కలిపి ఇప్పుడు బయట ఉన్నారు. బయట ఉంటారు రేపొద్దున పోని. వీళ్ళందరికీ జాబ్స్ కావాలి. కొత్తగా బీటెక్ చేసి బయటకొచ్చిన వాళ్ళకి జాబ్ అవుతోంది. వాళ్ళ కాంపిటీటర్ ఎవరంటే ఇందులో సెకండ్ ర్యాంక్ ఉన్నోడు కూడా కాంపిటీటరే. ఆల్రెడీ చాలా రోజుల నుంచి చేశాడు. చేశాడు. చాలా హై లెవెల్ స్కిల్స్, మోడరేట్ కంటే ఇంకా ఎక్కువ హై లెవెల్ స్కిల్స్ ఉన్నాడు కాంపిటీటర్. కాబట్టి ఇంత ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది రేపొద్దున. జాబ్స్ లేకుండా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పర్టిక్యులర్‌గా బీటెక్ వాళ్ళకి ఉంటుంది. రైట్? ఇప్పుడు మనం చూసినట్టయితే మొన్నటిదాకా ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పినప్పుడు చాలామంది అంగీకరించలేకపోయారు. నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఐటీలో ఉన్నవాళ్ళు. అట్లేం లేదు, ఇలాగే ఉంటది ఐటీ అంటే ఏంటి Y2K వస్తే పోతదనుకుని అట్లా కొంతమంది చెప్పారు. అప్పట్లో కొంతమందికి కంప్యూటర్ జాబ్ చేసే వాళ్ళ పట్ల ఒక ఈర్ష్య ఉండి కూడా అట్లా అని ఉండొచ్చు. ఓకే. వాటికి కొత్త సొల్యూషన్స్ వస్తాయి. బట్ ఇది వేరేది. సో ఇప్పుడు ఏమైందంటే నిన్న వచ్చిన న్యూస్ టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ 12,000 కూడా ఎంట్రీ లెవెల్ వాళ్ళు కూడా కాదు. ఎందుకు ఎంట్రీ లెవెల్ వాళ్ళు తొలగించడం? ఎంట్రీ లెవెల్ వాళ్ళని తొలగిస్తే ఒక్కొక్కటి దగ్గర ఒక 20,000 సేవ్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఇండియాలో ఐటీలో ఎంట్రీ లెవెల్ జాబ్ ఎవరో రీసెర్చ్‌లో చెప్పినటువంటిది ఏంటంటే వాళ్ళ సర్వేలో అర్బన్ క్లాప్‌లో ప్లంబర్ కంటే తక్కువ శాలరీతో జాయిన్ అవుతున్నారు. ఓకే. ప్లంబర్‌కి వచ్చే శాలరీ కంటే తక్కువ శాలరీ. మనం చూస్తుంటాం టీ మాస్టర్ కావాలి 50,000 అంటుంటాం. ఐటీ జాబ్స్ 20,000కి ఎంట్రీ లెవెల్‌లో వస్తుంది. తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి అనుకోండి, కాదనట్లేదు. వీళ్ళకి 20,000 చొప్పున ఉంటే 1000 మందిని తీసేసినా అవసరం లేకుండా ఉన్నటువంటి టీమ్ లీడర్లు, మిడిల్ లెవెల్ మేనేజర్స్ వీళ్ళు ఉంటారు కదా! వీళ్ళందరూ అవసరం కూడా లేదు. వీళ్ళు ఎంతసేపు మీటింగ్‌లు కండక్ట్ చేయటము, టీలు తాగటము, మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేయడం ఇదే పని చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు చేపించటం. అవును. ఇటువంటి వాళ్ళని దాదాపుగా 12,000 మందిని మిడిల్ లెవెల్ అండ్ కొంచెం మోడరేట్‌గా స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తీసేశారు. ఏమంటున్నారు? ఏ కంపెనీ కూడా అంతే, దాంతో పాటు అనేక కంపెనీలు కూడా తీసేసినాయి. మైక్రోసాఫ్ట్ 15,000 మందిని తీసేసింది. మైక్రోసాఫ్ట్ అప్పుడు మనం విన్నాము మైక్రోసాఫ్ట్‌లో ఏఐ డెవలప్ చేసిన వాళ్ళ జాబ్స్ కూడా పోయినాయి ఓకే. ఏఐ వలన. అలాగే ఇంటెల్ వచ్చేసేసి 24,000 మందిని తను తీసేసింది. ఐబీఎం వచ్చేసి 8,000. గూగుల్ ఒక 450 మందిని, గూగుల్ మాతృ సంస్థ 12,000 మందిని తీసేసింది. అమెజాన్, విప్రో ఇవి కూడా వాళ్ళ యొక్క బర్డెన్‌ని తగ్గించుకునేటువంటి దాంట్లోనే ఉన్నాయి. రైట్? ఇది ఉన్నటువంటిది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వీళ్ళెవరు కూడా ఏఐ వల్ల తీసేసాము అనట్లేదు. అంటే ఏమవుతుందంటే నా డౌట్ కూడా అదే. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ వాళ్ళ పని ఏఐ చేసేస్తుంది అంటే దట్ ఈస్ ఓకే, అర్థం చేసుకోవచ్చు. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు లేదంటే అంతకంటే టాప్ లెవెల్‌లో ఉండేవాళ్ళు సీనియారిటీ వల్ల అనుభవం మీద నేర్చుకున్న ఎక్స్‌పీరియన్స్‌తో వర్క్ చేయిస్తూ ఉంటారు కదా! ఈ వర్క్ చేయించడం అనే పని ఏఐ చేయలేదు కాబట్టి వీళ్ళ జాబ్స్ పోవడానికి ఏఐ కారణం కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అయితే ఇక్కడ మనము ఇందాక రంపం కోతగాళ్ళ యొక్క ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా తీసుకున్నాను, ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇద్దరు ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. హ్మ్. 5గురేమో యావరేజ్. మోడరేట్‌లీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, లో లెవెల్ వాళ్ళు ఉన్నారు. ఈ లో లెవెల్ అంటే మనం ఏఐ అనే ఒకే ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేస్తే ఏం చేస్తామంటే లో లెవెల్ వాళ్ళని తీసేయాలి. అవును. కానీ ఏఐ అదే తీసుకోదు. కంపెనీలు ఏంటంటే ఆ ఫ్యాక్టర్ ఓకే. బట్ ఒక లే ఆఫ్ చేసేటప్పుడు ఎంత బెనిఫిట్ చేస్తుంది, ఎంత కాస్ట్ కటింగ్ చేయగలుగుతున్నాం అనేది మ్యాటర్. ఓకే. అండ్ ఎంత బ్లేమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్‌లో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఈ పబ్లిక్ లిమిటెడ్ అంటే ప్రైవేట్ కంపెనీలే కానీ పబ్లిక్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ అంటే మళ్ళీ వేరే వస్తది. ఈ పబ్లిక్ లిమిటెడ్ ప్రైవేటైజేషన్ అంటే అన్ని పబ్లిక్ లిమిటెడ్. ఈ పబ్లిక్ లిమిటెడ్ గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ తీసుకున్నాయి. లీగల్‌గాను మళ్ళీ మోరల్‌గాను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తది అలా తీసేస్తే. ఓకే. నంబర్ తక్కువ ఉండాలి, ఎక్కువ బెనిఫిట్ ఉండాలి. వీళ్ళు ఉన్నారనుకోండి 20,000 10 మందిని తీసినా 2,00,000 ఒకటి తీసినా ఒకటే అవుతుంది. ఓకే. ఇప్పుడు 12,000 మందిని టీసీఎస్ తీసేసింది, దాదాపు 2% ఎంప్లాయీస్‌ని తీసేసింది. ఒకవేళ లో లెవెల్ వాళ్ళని వీళ్ళు తీస్తే కనీసం ఒక 25% ఎంప్లాయీస్ తీసేయాల్సి వస్తుంది. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తగ్గిపోతుంది. పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అనవసరంగా టీసీఎస్‌కి అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారని వస్తాయి కాబట్టి వాళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే మిడిల్ లెవెల్ అండ్ లో లెవెల్ వాళ్ళని వాళ్ళు
సారీ మిడిల్ లెవెల్ అండ్ మోడరేట్లీ Okay. హై లెవెల్ టాప్ మరి ఈ 10 మందిలో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న ఇద్దరిలో ఒకరు ఉంచుకున్నారు. ఓకే. దాంట్లో నుంచి కిందకున్న వాళ్ళని తీశారు. ఈ లో లెవెల్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు ఎవరైతే జస్ట్ బ్యాక్ డోర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంచుకున్నారు. ఎందుకంటే నంబర్ అవును. ప్లే చేయడం కోసం వాళ్ళు ఉంచుకొని మేము తీయలేదు చూడండి. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మేము ఎంప్లాయీస్ని తీసేసాం తప్ప జాబ్స్ని తీసేయలేదు. జాబ్స్ ఉన్నాయి, మేము జాబ్ కల్పిస్తున్నాం అంటున్నారు, కానీ ఎంప్లాయీస్ని తీసాము. వీళ్ళు అప్ స్కిల్ కావటం లేదు, మేము కొత్తగా స్కిల్స్ కావాల్సిన వాటిని డెవలప్ చేసుకుని వీళ్ళు అప్ స్కిల్ కాలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు తీసేశారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మీరు చెప్పినట్టు బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే రియల్ ఫ్రెషర్స్ బీటెక్ పూర్తి చేసి లేదంటే 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి చిన్న కంపెనీలో పనిచేసి టీసీఎస్కి వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అంతో ఇంతో సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ రిస్క్లో ఉన్నారు. ఈ 12,000లో చాలామంది వాళ్ళే ఉన్నారు. దానికి కూడా మీరు చెప్పిన ఫార్ములా ఏంటంటే అతి తక్కువ మందిని తీస్తూ అతి ఎక్కువ లాభం రావాలి, డబ్బుల పరంగా అత్యంత ఎక్కువ లాభం రావాలి. అంటే వీళ్ళ జీతం సాధ్యమైనంత ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేస్తారు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ప్రమాదంలో ఉన్నప్పటికీ కంపెనీల సీఈఓలు మాత్రం ఇంకా ఇంక్రిమెంట్ పొందుతున్నారు. ఎవ్రీ ఇయర్ సీఈఓల జీతాలు మాత్రం ఇంకా పెరుగుతున్నాయి. దీని మీద కూడా బయట సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఒక్క సీఈఓ జీతము కింద పనిచేసే వాళ్ళు కొంతమంది జీతంతో కలిపినా కూడా సీఈఓ జీతం ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆయన బెనిఫిట్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్క సీఈఓకి అంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మరి? నిజంగా వీళ్ళకి డబ్బులు ఆదా చేసుకోవాలని. అంటే ఈ సీఈఓలే కదా ఈ డెసిషన్ తీసుకుని కంపెనీని నిలబెట్టగలిగింది. సీఈఓ డంబ్ ఉండి తను టైమ్లీ డెసిషన్ తీసుకోలేకపోయాడు అనుకోండి, ఇలాగే వీళ్ళనే కంటిన్యూ చేస్తూ కాంపిటీటర్ విన్ అయిపోతారు, వీళ్ళు మార్కెట్ నుంచి అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఈఓకి జీతాలు పెరుగుతాయి, వాళ్ళకి షేర్ ఇస్తూ ఉంటారు, ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటారు, అండ్ జీతాలు పెరుగుతాయి, రకరకాల బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళ అవసరం, సీఈఓల అవసరం. సీఈఓ పని ఏఐ చేయలేదు. నిజంగా చెప్పాలంటే సీఈఓ టెక్నీషియన్ కాదు, అతను ఒక మేనేజరు, అతను ఒక అడ్మినిస్ట్రేటర్. అంటే ఇప్పుడు ఈ 12,000 ఉద్యోగాలు తీసేయడంలో సీఈఓలది ప్రధాన పాత్ర ఉంటుంది కదా. ఎందుకంటే అసలు ఓనర్ వచ్చి కూర్చొని ఏం చేసుకోడు ఇవన్నీ. అసలు ఓనర్ ఓన్లీ ఇన్వెస్ట్ చేసి లాభాలు వస్తున్నాయా లేదా, లాభాలు రాకపోతే కంపెనీ క్లోజ్ చేస్తాడు, సీఈఓ జాబ్ పోతుంది. సీఈఓకి ఎక్కువ జీతం ఇవ్వడం అంటే అతని చేతిలో కత్తి పెట్టి అంతే, వెళ్ళి నువ్వు నరికేసి అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఏముందంటే టీసీఎస్ మీద నేను న్యూస్లో చదివాను, గోస్ట్ జాబ్స్ అని చెప్పి కూడా చెప్తున్నారు. టీసీఎస్ లాగా వేరే కంపెనీలు కూడా అండ్ టీసీఎస్ ప్రధానంగా పిలిచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు, మిమ్మల్ని పిలుస్తాం జాబ్లో జాయిన్ అవ్వడానికి అని చెప్తున్నారు. వీళ్ళు తమకున్న చిన్నపాటి ఉద్యోగాలు ఏమైనా ఉంటే అవి మానేసి వీళ్ళు ఎప్పుడు పిలిస్తే వెంటనే జాయిన్ అవుదామని చెప్పేసి రెడీగా కూర్చుంటున్నారు కూడా, కానీ కాల్స్ రావట్లేదు. ఈ విధంగా 6 months అయినా కూడా కాల్స్ రాని వాళ్ళు కూడా చాలా వందల మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఇట్లా టీసీఎస్ సంస్థ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి, అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది కానీ డిసప్పాయింట్ చేస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఒక మోసం కిందే చూడొచ్చా? అంటే కంపెనీ బిజినెస్ అంటేనే మోసం, ప్రాఫిట్ అంటేనే మోసం. ఓకే. ఎంత ప్రాఫిట్ రావాలి ఏంటి అనేది వాళ్ళు ఎంత వీలైతే అంత గుంజుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎంప్లాయీస్, మనుషుల కింద చూడరు. ఇక్కడైతే అసలు నాకేం బెనిఫిట్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పిలిచి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఊరుకుంటున్నారు అంతే. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ మనకి. మొదటిది ఏంటి అని అంటే, ఇంతకు ముందు ఇప్పుడు ఏ వచ్చినదో ఆ పరిస్థితి పోవచ్చు. ఇంతకు ముందు ఏంటంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళ కాంపిటీషన్లో స్కిల్ ఉన్న వాళ్ళు దొరకరు, కాబట్టి నిరంతరం వాళ్ళు హంట్ చేస్తూనే ఉంటారు. అందులో స్కిల్ ఉన్న వాడిని వెంటనే ఒక పక్కన బెంచ్ మీద పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు మ్యాన్ పవర్ అవసరం కాబట్టి అది మొదటిది. రెండవది ఏంటంటే ఈ హెచ్ఆర్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ రిక్రూట్మెంట్, ఇదే వాళ్ళ పని. వాళ్ళు కూడా ఏం చేస్తుంటే వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళ జాబ్స్ పోతుంటాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వటము, పిలవటము, తతంగం చేయటము, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, లేకపోతే లేదా అట్లా వేల మందిని పిలవటం, జాబ్ మేళా అని పెడుతుంటారు. ఇంకా ముందు జాబ్ మేళాలు ఉండవు, బయటకే అన్ఎంప్లాయ్మెంట్ ఇంతమంది ఉన్నారు, అవసరం లేదు వీళ్ళు. సో ఇట్లా పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి లెటర్లు ఇవ్వటము, కొంతమందికి ఇవ్వటం, కొంతమంది బెంచ్ పెట్టుకోవటం, అందులో అవసరమైన వాళ్ళు రిఫరెన్స్ తీసుకొని చేసుకోవటం, ఇటువంటివి కూడా వాళ్ళు చేస్తుంటారు. రెండోది. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ కంపెనీలన్నీ కూడా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్లు పొందేటప్పుడు కొన్ని ప్రామిసెస్ చేస్తాయి. ఆ ప్రామిసెస్ ఏంటి అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, అదే కదా మన ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చేది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రాఫిట్ అయితే ఆ టీసీఎస్లో షేర్ అయితే గవర్నమెంట్కి లేదు, అంత తక్కువకి. ముఖ్యమైనది ల్యాండే కదా,
ఆ ల్యాండ్ అంత తక్కువకి గవర్నమెంట్ అంటే ప్రజలది. ప్రజలకి షేర్ లేదు. ప్రాఫిట్ అంతా వాళ్ళదే. కానీ వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే జాబ్స్ మేమిస్తాం. జాబ్స్. ఈ జాబ్స్ ఇవ్వట్లేదని టెక్నికల్లీ చూపించలేకపోయారనుకోండి రేపొద్దున ఏదన్నా. అప్పుడు వచ్చిన గవర్నమెంట్స్ వాళ్ళకి అనుగుణంగా లేని గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకొని మళ్ళీ వెనక్కి ఇవ్వండి అన్నో ఇంకోటి అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లీగల్లీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం కూడా వాళ్ళని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం, కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం. అంటే ఒకసారి ఏమైందంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి పార్లమెంట్లో డిస్కషన్ నడుస్తుంది. ఫండ్స్ ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అధికార పార్టీ మేము ఇచ్చామని ఫండ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారు. మేము ఇచ్చామని వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు. అంటే అక్కడ 1000 రూపాయలు అనే వర్డ్ రానివ్వకుండా వాళ్ళు ఏమో ఇచ్చామని. అంటే ఇతను లేచి అడిగిన తర్వాత మళ్ళీ ఇతను ఛాన్స్ ఇవ్వరు, ఎందుకంటే స్పీకర్ వాళ్ళ దగ్గర ఉంటాడు కదా. ఇచ్చామని చెప్పి ఒక రోజు మొత్తం అయిన తర్వాత ఇచ్చిన మాట వాస్తవమే. ఎంతంటే 1000 రూపాయలు. అలాగే వీళ్ళకి టెక్నికల్లీ జాబ్స్ ఇచ్చాము అనేది చూపించుకోవడానికి కూడా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో నిరుద్యోగులు ముఖ్యంగా మోసపోతూ ఉంటారు. సో ఇన్ ఫ్యూచర్ లాస్ట్ 20 years లాగా ఐటీ పరిశ్రమ ఉండే అవకాశం ఏమాత్రం లేదు. అంటే పరిశ్రమ ఉంటుంది ఇప్పుడు బట్ ఎంప్లాయ్ జాబ్స్ అలా ఉండే అవకాశం. నా క్వశ్చన్ అది. ఫైనల్గా నా క్వశ్చన్ ఏంటంటే, బీటెక్ పాస్ అయ్యి బయటకు వచ్చిన ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు. కొంత మోడరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న, కొంత రీజనబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ సేఫ్టీ లేదు. ఉంటుంది, పోతే. అండ్ టాప్ లెవెల్ దాకా వెలిగిన మేనేజ్మెంట్ కోటాలో ఉన్న, మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్న జాబ్స్ చేసే వాళ్ళకు కూడా కాస్ట్ కట్టింగ్ అని చెప్పేసి, అంటే శాలరీ ఒక్కొక్క రూపాయి పెరిగిన కొద్దీ ప్రమాదం కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. అంటే మన శాలరీ ఎంత ఎక్కువైతే కంపెనీకి అంత బర్డెన్ ఉంటుంది. కంపెనీ ఎట్లా తీసేయాలని మనల్ని చూస్తూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, CEO లెవెల్లో ఉన్న ఒక 10 మంది తప్ప మిగతా 90 మంది ప్రమాదంలో ఉన్నట్టే. ఏ టైంలో ఎక్కడి నుంచి అయినా వచ్చి బుల్లెట్ తగిలే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు ఈ జాబ్స్ చేస్తూ, సో కాల్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుకొని జాబ్స్ చేస్తూ, ఈ జాబ్స్ కార్పొరేట్ లైఫ్ స్టైల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి లైఫ్ని కొంత సేఫ్గా, ప్రశాంతంగా, బాగా టెన్షన్ పడిపోయి డయాబెటీస్, బీపీ లాంటివి, ఓవర్ వెయిట్ లాంటివి రాకుండా ఉండాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? రైట్. ఈ జాబ్స్ చేయాలా, మానేసి కొన్ని సినిమాల్లో చూపించినట్టు వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలా? ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు కూడా అంతే ఉంటాయి. నేను నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో చేసినప్పుడు వాళ్ళు అక్కడే కంటిన్యూగా డ్రైవర్గా చేస్తున్నాం. ఒక డ్రైవర్ స్టార్టింగ్లో ఎంతో శాలరీ ఉంటుంది. నేను అప్పుడు జాయిన్ అయినప్పుడు నాకు 950 రూపాయలు స్టార్టింగ్ శాలరీ, తర్వాత 1050 రూపాయలు, తర్వాత 1500, అట్లా ఆ రేంజ్లోనే ఉంటాయి. 3000 అట్లా ఉంటాయి అనమాట. వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు చేస్తున్న కొద్దీ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ పెరుగుతూ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయిన తర్వాత అతను సీనియర్ 10 years 15 years సీనియర్ నువ్వు అని పిలుస్తారు డ్రైవర్. నువ్వు రిజైన్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఓకే. రిజైన్ చేస్తే అతను బెనిఫిట్స్ వస్తే అవి ఇచ్చేస్తారు, వాళ్ళు ఏమీ ఉంచుకోరు. శాలరీ మళ్ళీ జాయిన్ అయితే మళ్ళీ ఫ్రెషర్తో పాటు శాలరీ వస్తుంది. అతను రిజైన్ చేసేస్తారు. 1 month తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటాడు, మళ్ళీ జాబ్ ఇస్తారు. వాళ్ళు జాబ్ ఇస్తారు, మంచిగా చూసుకుంటారు. కానీ అలా బర్డెన్ పెంచుకోరు. ప్రైవేట్ కంపెనీ ఏదైనా అంతే. సో అదే నేను per hour 400 ఛార్జ్ చేసి నేను యానిమేషన్ టీచ్ చేసేవాడు. అలా 3 సంవత్సరాలు అయిన తర్వాత అంటే నాకు నెలకి 90,000 అట్లా పే చేసేవాడు. నెలకి 90,000 అట్లా వచ్చేది నాకు అక్కడ. వాళ్ళు అడిగారు, సార్ 10,000 ఎవరైనా దొరుకుతారేమో చూడండి మీ స్టూడెంట్స్ ఎవరన్నా అని అడిగారు. అంటే అట్లా దొరుకుతున్నారు ఇప్పుడు. కాబట్టి వెంటనే నేను సర్దుకుని వేరే దానికి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే వాళ్ళకి నాకు చెప్పారు, నేను చూసినా ఓకే, లేదన్నా వాళ్ళు 10 కాకపోతే 20,000 కన్నా చూసుకుంటారు కదా. ఎందుకంటే తర్వాత జనరేషన్ వచ్చేసింది, వాళ్ళు తక్కువకు చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీల్లో జాబ్స్ అనేవి ఎప్పుడైనా నీ జీతం పెరుగుతుందంటే నువ్వు సేఫ్ కాదు, మరింత రిస్క్లో ఉన్నావు, మరింత ఎక్కువ వర్క్ చెప్తారు, మరింత స్ట్రెస్ పెడతారు. ఒట్టిగా అయితే ఇవ్వరు కదా. మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 20,000 శాలరీ ఇస్తారు. 10 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఇస్తారు. కానీ నువ్వు 10 లక్షలు సంపాదించి 20 లక్షలు ఇమ్మంటే ఇవ్వలేరు కదా. కాబట్టి నీది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళకి తలనొప్పి అవుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ నువ్వు వర్త్ చూపించి నువ్వు ఆ బిజినెస్ని పెంచగలుగుతుంటే నో ప్రాబ్లం. లేదన్నప్పుడు మిమ్మల్ని బయటికి పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు గతంలో కూడా ఏఐ రాకముందు కూడా చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు జాబ్స్ లేవు. ఎందుకు జాబ్స్ లేవు అంటే మార్కెట్కి అవసరమైనంత స్కిల్స్ వీళ్ళ దగ్గర లేవు. కేవలం అవుట్డేటెడ్ వాటిని బైహార్ట్ చేసి ఫినిష్ చేసుకుని సర్టిఫికేట్ పట్టుకుని బయటకు సైకాలజిస్ట్లకు ఎలాగైతే కొన్ని వేల మంది సైకాలజిస్టులు ఉంటారు, అందరి దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది. కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా బిలో 1% ఉంటారు. ఎందుకు అంటే మార్కెట్కి అవసరమైన స్కిల్స్ లేవు కాబట్టి. అలాగే బీటెక్లో కూడా అలాగే చాలామంది బయట ఉండేవాళ్ళు. అప్పుడు కూడా
వాళ్ళు వెతుకుతూ ఉండేవాళ్ళు మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎలాగూ బయట ఉంటారు. అలాగే ఎంట్రీ లెవెల్‌లో ఉన్నవాళ్ళు రేపొద్దున ఈరోజు సేఫ్ అనుకున్నాం గానీ వాళ్ళలో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి 20,000 వాళ్ళకి 40,000 50,000 చేసి ఏఐనిచ్చి చేపిస్తారు. మిగతా వాళ్ళందరిని మళ్ళీ బయటికి పంపిస్తారు. మెల్లగా పంపించొచ్చు. ముందు ఎక్కువ పే చేసేవాళ్ళని బయటికి పంపించారు. వీళ్ళందరూ బయటే ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడ జాబ్ పడినా సరే గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటారు. అమెరికాలో కూడా అంతే. నా క్లయింట్స్ చాలామంది జాబ్ పోయి జనవరిలో పోయి 2 నెలల్లో జాయిన్ అవుతాను కదా! ఈరోజే 2 నెలల్లో జాయిన్ అవుతాను అనుకున్నాను సార్ అన్నాడు. 7 మంత్స్ అయిపోయింది. ఇంతవరకు జాయిన్ అవ్వలేదు అతను. ఓకే. ఆ కాగ్నిజెంట్ ఎందులోనో 160 మందో ఎంతమందో బెంచ్ మీద ఉన్నారు సార్. నాకు రిఫరెన్స్ ద్వారా వెళ్తున్నాను. వాళ్ళ తర్వాత నన్ను తీసుకుంటా అన్నారు. తర్వాత నెల తర్వాత చూసినట్లయితే 160 360 అయింది. రఫ్‌గా అటు ఇటుగా పెరిగింది. అంటే ఇది రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ లాంటిది. వెయిటింగ్ లిస్ట్ అంటే ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. తగ్గటం అనేది లేదు. ఉండదు కూడా. ఆ! గతంలో ఉండేది. అవును. ఇప్పుడు అలా లేదు. మరింత మంది 360 పోయి 3600 కూడా అయ్యే అవకాశాలుంటాయి. ఏఐ కొంచెం యాడ్ చేస్తుంది. చేసుకోక తప్పదు పరిస్థితి ఆ కంపెనీది. ఎందుకంటే కంపెనీ దేశం కోసం పనిచేయదు. ప్రాఫిట్స్ కోసం పనిచేస్తది. కంపెనీకి ఓన్లీ టీసీఎస్, ఇన్ఫోసిస్ పోటీ కాదు. టీసీఎస్, మైక్రోసాఫ్ట్‌తో పోటీ ఉంటది. జపాన్‌లో ఉన్న మరో కంపెనీతో పోటీ ఉంటది. అన్నిటితోనూ పోటీ ఉంటది. వరల్డ్ వైడ్‌గా అన్నిటితో పోటీ ఉంటది కాబట్టి తప్పదన్నమాట. వాళ్ళకి కూడా అంటే తప్పదు. నా బేసిక్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు 8దో తరగతి, 9 10థ్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, వీళ్ళు ఇంజినీరింగ్ అనే ట్రాప్ నుంచి బయట రావాలా? ఇంజినీరింగ్ అనే భ్రమలోంచి బయటొచ్చి కొత్త ఫీల్డ్స్ ఏమన్నా చూసుకోవడం మంచిదంటారా? రైట్. నేను నా కొడుకు 12థ్ చదువుతున్నాడు. 2 వీక్స్ బ్యాక్ ఒక సండే కూర్చొని ప్లాన్ చేసుకున్నప్పుడు మేము చాలా చర్చించాం ఇది. అతను చాలా సైంటిఫిక్‌గా అనలైజ్ చేస్తూ ఉంటాడు. మేము డిసైడ్ చేసిన లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఎక్కడైతే ఏఐ చేయగలుగుద్దో అక్కడ జాబ్స్ పోతాయి. ఓహ్! ఏఐ మెకానికల్లీ ఉండే జాబ్స్ పోతాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ చాలా డిమాండ్ ఉండేటువంటిది. ఇటువంటివన్నీ పోతాయి. కోడింగ్‌లు ఇంతకు మొన్నటిదాకా కోడింగ్ చేసి ఇన్ని కోట్లు సంపాదించాడు 14 సంవత్సరాల పిల్లోడని వైట్ హ్యాటో ఏదో ఉండేది. వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేది. ఆ! ఇప్పుడు ఆ కంపెనీ కనిపించలేదు. ఆ పిల్లలు కూడా కనిపించరు. అలా కోడింగ్ అని అదని ఇదని చాలా డిమాండ్ ఉన్నటువంటి అవి తగ్గుతాయి. ఎక్కడైతే ఏఐ లేదో అక్కడ. ఇప్పుడు ఈవెన్ మెడికల్ ఫీల్డ్‌లో కూడా సర్జన్స్ యొక్క అవసరం తగ్గుతది. హ్మ్. జనరల్ ఫిజిషియన్ ఉంటాడు. ఎందుకంటే తను మాన్యువల్లీ తను చెక్ చూసి చేసి ఇంటర్ప్రెట్ డోస్ ఇవ్వాలి. చేయాలి. సర్జన్ ఏంటి అనంటే సర్జన్స్ లేకపోతే సర్జరీలు పెరుగుతాయి. అవును. సర్జరీలు పెరుగుతాయి. కానీ సర్జన్స్ అవసరం తగ్గుతాయి. ఒక సర్జనే ఏఐ హెల్ప్‌తోని ఇంకా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాడు. కంప్యూటరైజ్. ఇప్పుడు మాన్యువల్‌గా చేయాలంటే చెయ్యి వణుకుతది వాళ్ళకి. 40 దాటిందంటే చేతులు వణుకుతాయి. అవును. వాళ్ళు ఓన్లీ 10, 15 ఇయర్సే సర్జన్ యొక్క కెరీర్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి జనరల్ ఫిజిషియన్‌కి వెళ్ళిపోవటం ఏదో చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదా వాళ్ళు అక్కడ ఉండి పిల్లలతో చేపించాలి. యంగ్ పీపుల్‌తో చేపించాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆ చెయ్యి వణికే అతను కూడా ఆ ఏఐ సహాయంతో ఆ మెషిన్‌తోని చేసేయగలుగుతారు. కాబట్టి సర్జన్స్‌లో కూడా చాలా మందికి డిమాండ్ తగ్గుతది. స్టిల్ మనకి ఇండియాలో మెడికల్ ఫీల్డ్‌లో డిమాండ్ ఉంది కాబట్టి ఓకే. ఇంతకుముందు ఉన్న కంపారిటివ్‌లీ ఇంతకుముందు ఉన్న డిమాండ్ కంటే తగ్గుతది. అవును. అంటే ఏఐ హెల్ప్‌తో చేసే పనుల యొక్క డిమాండ్ తగ్గుతది. ఏఐ చేయగలిగింది జాబ్స్ పోతాయి. వేటికి పెరుగుతది అన్నప్పుడు ఎక్కడైతే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ చేయగలరు ఏఐ అవసరం లేదు. ఏఐ హెల్ప్ ఓకే. కానీ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ జనరల్ ఫిజిషియన్ లాగా. అలాగే లాయర్. అవును. చాలా లీగల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. లాయర్స్ డిమాండ్ పెరుగుతది. రైట్? అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, కాస్ట్ అకౌంటెంట్ ఇటువంటి ఏదైతే లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటికి డిమాండ్ పెరుగుతది. అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ పెరిగేది సైకాలజిస్టులు. ఓకే. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఈ లే ఆఫ్‌లు వీటిలతో జనాలకు పిచ్చెక్కిపోతది. ఇన్నాళ్ళు ఈఎంఐలు పెట్టేసుకొని పెద్ద పెద్ద విల్లాలు, బీఎండబ్ల్యూలు కొనేసేసుకొని ఉండి స్ట్రెస్ పెరిగిపోద్ది. ఆ ఫ్రస్ట్రేషన్ వైఫ్ మీద చూపిస్తారు. వైఫ్ హస్బెండ్ మీద, పిల్లల మీద చూపించడం వల్ల రకరకాల ఫ్యామిలీ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పటికే సైకాలజిస్ట్‌లకి చాలా డిమాండ్ ఉంది. అంటే నిజమైన సైకాలజిస్ట్, సర్టిఫైడ్ సైకాలజిస్ట్‌లు కాదు. ఎక్స్‌పీరియన్స్. అంటే యాక్చువల్‌గా మన దేశంలో ఆహ్, ఆహ్, అంటే ఒక మానసిక సమస్య గానీ, లేకపోతే మానసిక పరమైన ఒత్తిడి గానీ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గర కాకుండా వేరే మార్గాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా అంటే డిమాండ్ పెరుగుతది. అదే వాళ్ళకి కూడా డిమాండ్. వాళ్ళకి ఎట్లాగో పెరుగుతది. హ్మ్. బట్ నేననేది ఏంటంటే సైంటిఫిక్‌గా సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి కౌన్సెలింగ్ తీసుకోవాలనే ఉద్దేశ్యం, అటువంటి రియలైజేషన్ ఇంకా చాలా మందికి రావట్లేదు. అంటే అవన్నీ స్టెప్స్ అయిన తర్వాత ఇక్కడికొస్తారు. ఇప్పుడు ఆ అనుభవం స్టెప్స్‌లో ఇంతకుముందు 100 మంది ఉంటే ఇక్కడికి 5గురు వచ్చారనుకోండి. ఇప్పుడు అక్కడ 1000 మంది అయితే ఇక్కడ 50 మంది వస్తారు. 50 మంది. సో ఫస్ట్ ట్రై చేస్తారు. తాయెత్తు కట్టుకుంటారు. పూజలు చేస్తారు. దర్గాకెళ్తారు. ఆ చీపురు పట్టుపెట్టి కొట్టించుకుంటారు. విభూది పెట్టించుకుంటారు. ఇవన్నీ అవుతాయి.
అవన్నీ అయిన తర్వాత సైకియాట్రిస్ట్ కూడా ట్రై చేస్తారు. మెడిసిన్ వాడితే అప్పులు తీరిపోవాలి, మెడిసిన్ వాడితే భార్య మంచిగా అయిపోవాలి, ఇటువంటివన్నీ చేస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత నిజమైనటువంటి సైకాలజిస్ట్‌ని అప్రోచ్ అవుతుంటారు. సో, వాళ్ళ యొక్క అక్కడే రష్ పెరిగింది. ఇన్‌పుట్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా ఫిల్టర్ అయ్యి వచ్చేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. కాబట్టి చాలామందికి జాబ్స్ రావు. చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటివి ఉంటాయి కాబట్టి సహజంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ పోయినాయో ఆటోమేటిక్‌గా ఈఎంఐలు కట్టలేక హ్మ్. చాలా వరకు బ్యాంక్స్‌కి ఇబ్బంది అవుతది. అవును. అలాగే వచ్చేసి రియల్ ఎస్టేట్ డౌన్ అవుతది. ట్రేడ్ తగ్గిపోతది. అలాగే వచ్చేసి దాన్నేమంటారు ద్రవ్యోల్బణం వచ్చే అవకాశాలు ఇంకా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతది. సో, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతది. ఎందుకంటే ఎంప్లాయీస్ తక్కువ మంది. హ్మ్. ప్రాఫిట్స్ వాళ్ళకొస్తది. ఎవరు కార్పొరేట్స్‌కొస్తది. సీఈఓలు వాళ్ళందరి జీతాలు పెరుగుతాయి. ఓనర్స్‌కి వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. అండ్ కంపెనీకి డివిడెండ్‌లు పెరుగుతూ ఉంటాయి. స్టిల్ మన దేశంలో కంపెనీ డివిడెండ్ కంటే చెప్పాం కదా! చాలా సార్లు అనుకున్నాం మనం. ఆ కంపెనీలో చేసే ఎంప్లాయీస్ టాక్స్ కంపెనీ పే చేసేదానికంటే ఎక్కువ పే చేయాలి. హ్మ్. పర్సెంటేజ్. అవును. అమౌంట్ కాదు. పర్సెంటేజ్. కంపెనీ 20% చేస్తే వీళ్ళు 30%, 40% టాక్స్ పే చేయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి కంపెనీ కంటే ఉద్యోగుల వల్లే ఎక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు పోతారు. ఉద్యోగులు పోయినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా మొత్తం ఎకానమీ ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గుతది. ట్రేడ్ తగ్గుతది. ట్రేడ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా రావడం తగ్గిపోతుంది. రిజిస్ట్రేషన్ తగ్గిపోతాయి. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్‌లో రిజిస్ట్రేషన్ తగ్గిపోయి ఎక్కువ అన్ని రాష్ట్రాలు కూడా రిజిస్ట్రేషన్ మీద వచ్చేదంతా ఆధారపడుతుంటాయి. అది తగ్గుతది. కొంత ఆల్కహాల్ మీద వచ్చేది ఉంది కదా! అసలైన ఆదాయ వనరు అది కొంత పెరిగే అవకాశం. కొంత పెరిగి ఎందుకంటే అప్పు చేసైనా సరే ఏదో ఒకటి చేస్తారు. చాలా మంది చెప్తారు ప్రపంచంలో ఏ రిసెషన్ వచ్చినా కూడా తప్పకుండా పెరిగే బిజినెస్ అంటే ఆల్కహాల్. అవును. సో, రకరకాల సీజన్‌లో రకరకాల దానికి ఉంటది. ఇక్కడి నుంచి నేను ఇంతకుముందు కవాడిగూడలో ఉండేవాడిని. అక్కడ గాంధీనగర్ దాటిన తర్వాత 2, 3 వైన్స్ వరుసగా ఉంటాయి. నైట్ ఏమొచ్చినా అక్కడ రష్షే ఉంటది ఎప్పుడు. విపరీతమైన రష్ ఉంటది. మనం కూడా ఒకసారి మీరు అక్కడ మోండా మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నాను నేను. మర్నాడు గాంధీ జయంతి. గాంధీ జయంతిలో హాలిడే ఉంటది కదా! ఆ రోజున మీకోసం వెయిట్ చేస్తుంటే వైన్స్‌లో కొట్టుకుంటున్నారు విపరీతంగా. ఎగబడుతున్నారనమాట. ఇంత రష్ ఉంది. ఈలోపు ఒక వెహికల్ వచ్చింది. వెహికల్‌కి వెంటనే అదేంటో నాకు అర్థం కాలే. ఆ షాప్ ఏంటో కూడా అర్థం కాలేదు. వెహికల్ వచ్చేసరికి అందరూ క్యూలో దానికి దారిచ్చేసారు. ఏంటి అని చూస్తే అదొక వైన్స్. ఆ వెహికల్‌లో లోడ్ వచ్చింది. అంబులెన్స్‌కి ఇవ్వాల్సినట్టుగా అంబులెన్స్ కంటే ఎక్కువ ఇచ్చారు. అంబులెన్స్ కూడా ఎవరు ఇవ్వలేదు. అంత ఇచ్చారు. కాబట్టి దానికి డిమాండ్ ఎప్పుడు కూడా తగ్గదు. వైన్ షాపులకి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలా ఈ మనిషి కాస్త మానసిక స్వాంతన ఇచ్చేటువంటి సైంటిఫిక్, అన్‌సైంటిఫిక్ పక్కన పెట్టండి. మెడిటేషన్ సెంటర్‌లు, యోగా సెంటర్‌లు, స్వామీజీలు, సో వైన్ రిలీజియస్ ఇవి వైన్ డివైన్ రెండు ఉంటాయి. డివైన్ కూడా ఉంటుంది. టెంపుల్స్‌కి వీటికి కాస్త రష్ పెరుగుతది. దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు హ్యుమానిటీస్ వైపు ఎక్కువ వెళ్ళటం మంచిది. కామర్స్ వైపు, లా వైపు, ఇటువైపు చాలా రిక్వైర్మెంట్ ఇప్పటికే ఉంది. అటువైపు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇంత ఫెయిల్ అవ్వాల్సిన అవసరం అంతేకాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దాంట్లోనూ అవసరం. నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్ అనేక కంపెనీలో తీసేస్తారు. క్లర్క్‌లను తీసేస్తారు. చాలా మందిని తీసేస్తారు. ప్రతి దాంట్లోనూ అవసరం కాబట్టి మనము మినిమమ్ క్యాలిక్యులేటర్‌గా ఆపరేట్ చేయటం ఎంత అవసరమో ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడటం కూడా అంతే అవసరంగా ప్రతి ఫీల్డ్ ఇంక్లూడింగ్ మీడియాతో సహా ప్రతి దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం తప్పనిసరి అవుతుంది. అది డెవలప్ చేసుకోలేకపోతే ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే కష్టమవుతది. ఐటీ ఫీల్డ్‌లో అయితే అది లేకపోతే జీరో. వాళ్ళకి జాబ్ కూడా ఉండే అవకాశం లేదు. సో, అంటే ఈరోజు మన చర్చలో సారాంశం ఏంటి అంటే మనం రెగ్యులర్‌గా ఏఐ ద్వారా ఉద్యోగం పోతుంది అనే అనుమానం ఉండే వాటిలలో ఇంకా కొత్తగా వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులోకి వెళ్ళకపోవడం. పర్టిక్యులర్‌లీ ఐటీ లాంటివి ఇన్ జనరల్ ఇంజినీరింగ్ మొత్తం ఏదైనా సరే చాలా వరకు అవాయిడ్ చేసి నిజంగా ఇంజినీరింగ్ పట్ల ప్యాషన్ ఉంటే వెళ్ళొచ్చు. బట్ మిగతా సందర్భాల్లో కేవలం జాబ్ వస్తుంది అనే ఆశతో మాత్రం ఇంజినీరింగ్ వైపు వెళ్ళకుండా మీరు చెప్పినట్టు లా గానీ, సీఏ గానీ, సీఎస్ గానీ, ఐసీడబ్ల్యూఏ అండ్ సివిల్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వీళ్ళు ఇవన్నీ జనరల్‌గా కొంచెం రేర్‌గా అంటే సినిమా రంగంలో ఈ స్టార్ హీరో అవుతాననో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాననో, చిన్న టీవీ యాంకరింగ్ కోసం ట్రై చేయడం, యూట్యూబర్ అవ్వడం ఇటువంటి అన్నిటిని కూడా పరిగణించి ఏది మనకు సూట్ అవుతుంది, ఎంత రిస్క్ మనం చేయగలము అనే దాన్ని బట్టి ట్రై చేయడం మంచిదనేది మీ ఉద్దేశం. రొటీన్‌కి భిన్నంగా వెళ్ళడం అనేది ఇక మీదట మనం పాటించాల్సిన ఫార్ములా.
సో ఇది ఈరోజు మనం టీసీఎస్లో 12,000 మందిని తీసేసిన నేపథ్యంలో ఏఐ మన మీద చూపిస్తున్న ప్రభావం గురించి చేసిన చర్చ. ఏఐ అనేది మనము ఇష్టం ఉన్నా లేకున్నా ఆహ్వానించాల్సిన ఒక పరిణామం, అది తప్పదు. కానీ ఒక తుఫాన్ వచ్చినప్పుడు మన జీవితం చాలా ఇబ్బంది పాలవుతుంది. కానీ ఆ తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత అదే నీటితో మనకు పంటలు పండుతాయి, మనం తినడానికి తిండి కూడా వస్తుంది. కాబట్టి ఏఐ అనేది ప్రస్తుతానికి తుఫాన్ అయినప్పటికీ లాంగ్ రన్‌లో మనకి ఏఐ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏఐని మనం ఆనందకరమైన ఇంటెలిజెన్స్ అని భావించినప్పటికీ ప్రస్తుతానికైతే అది ఆపత్కరమైన ఇంటెలిజెన్స్. మనకు అర్జెంట్‌గా ప్రమాదం పొంచి ఉందనేది నిజం. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మనం చిన్నప్పుడు చదువుకున్న 3 చేపల కథలాగా గుర్తుపెట్టుకొని, ఇప్పటికే మనం ఒక ఇండస్ట్రీలో చాలా సీనియర్ అయిపోయి ఉంటే, ఆ మూడో చేపలాగా ఇప్పటికైనా తేరుకొని వలలో పడకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. రెండో చేప అయితే తొందరగా సర్దుకొని ఫీల్డ్ మారే అవకాశం ఉందేమో చెక్ చేసుకోవాలి. లేదంటే అట్‌లీస్ట్ కంపెనీ అయినా మారాలి. ఇక మొదటి చేపలాగా ఇప్పుడే ఫ్రెషర్ అయితే మాత్రం అసలు ఈ ఏఐ ట్రాప్‌లో పడకుండా నిజంగా మన వల్ల మార్కెట్‌కి ఉపయోగం ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చెక్ చేసుకొని నెట్ వర్త్ మనకు ఉండేలాగా, ప్రపంచానికి మన వల్ల నిజమైన ఉపయోగం ఉండేలాగా చూసుకుంటే మనం ఎప్పటికైనా సేఫ్‌గా ఉంటాం. అది ఉద్యోగమైనా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా. ఇది ఈరోజు చర్చ. మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.